ఏ ఒక్కడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూడా ఎక్కువ చేసే మనందరం తీసుకుందాం. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా. ఎవరికైనా సీట్ ఇస్తే కాళ్ళ గుంజే పని చేయొద్దండి. ఈరోజు మనవాడు మన సర్పంచ్ మన ఇంట్లో ఉంటే రేపు పొద్దున మనం పని చేసేదానికి కూడా ధైర్యంగా ఉంటుంది. మన వాడిని ఈ స్థానిక సమస్య ఎన్నికల్లో పోగొట్టుకుంటే మీకు మర్యాద లేదని చెప్పి మీ అందరికి మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరందరూ కూడా ఈ కుళ్ళు కుతంత్రాల రాజకీయానికి మీరు ఎవరు మాట వినొద్దండి. నేను రాకున్నప్పుడు రౌడీ అన్నాడు, గూండా అన్నాడు, కూనికోర్ అన్నాడు. మీ అందరికి తెలుసు నేను రౌడీ కాదు. మా ప్రేమించే గుణము మా గుమ్మనూరు చేరాముకుందని మీ అందరికీ తెలిసిన విషయం. ఈ మాట ఎందుకంటే 1 సంవత్సరం అయింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టుకుంట మనం పెట్టింటే ఒక్కడు కూడా బయటికి వెళ్ళిపోకుండా వైఎస్ఆర్ లీడర్ని ఇంట్లో కూర్చోబెట్టచ్చు. ఎందుకు? వాడు కూడా రేపు పొద్దున్న తెలుసుకొని మన పార్టీకి జేజేలు పలికే రోజు వస్తుందని చెప్పేసి కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం. బుద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తల ఊపితే మాత్రము తోక కత్తిరించి సున్నమంటించి మన లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ క్లోజ్ చేస్తాడేమో కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేస్తానని చెప్పించి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నా. ఇది ఊరికే మాట కాదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా. రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ కల్పించుకుందాం.